హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మే టోటల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. మంత్లీ వీడియో ఇదే విధంగా ఎవ్రీ మంత్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎంసీక్యూస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. మీకు పీడిఎఫ్స్ కావాలంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ లాస్ట్ 3 మంత్స్ లాస్ట్ 6 మంత్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో బైలింగ్వల్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే మీకు మొబైల్లోకి కానీ పీసీలోకి కానీ డౌన్లోడ్ చేసుకునే విధంగానే అందుబాటులో అయితే ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ ఇస్తాను. ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఉంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు పీడిఎఫ్స్ అయితే గ్యాదర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు జూన్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరి నుండి జూన్ లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే, సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకోండి. మొట్టమొదటిగా మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. జస్టిస్ అనుపేందర్ సింగ్ గ్రేవాల్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన నూతన అధ్యక్షుడిగా జస్టిస్ అనుపేందర్ సింగ్ గ్రేవాల్ అయితే నియమితులవడం జరిగింది. సుప్రీంకోర్టు స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేశారు. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2026 టు ఇంక్రీజ్ జడ్జి స్ట్రెంత్ ఫ్రమ్ 33 to 37. ఓకే, 33 నుండి 37 దాకా. ఎక్స్క్లూడింగ్ ద సీజీఏ ద టోటల్ స్ట్రెంత్ విల్ బి 38. మనకి మెయిన్ సీజీఏని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే 38 అయితే అవ్వడం జరుగుతుంది. 33 కాస్త 37కి ఇంక్రీజ్ చేయడానికి అయితే బిల్ అయితే పాస్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కి అయితే సీజీఏని మినహాయించి పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం సంఖ్య 37, 1+37కి అయితే చేరుకోవడం జరిగింది. సీజీఎన్ కూడా మనకైతే కలుపుకున్నట్లయితే కనుక. ప్రాశున్ జోషి అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ప్రసార భారతి. ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రాశున్ జోషి అయితే నియమితులయ్యారు. శ్రీ అనుగ్రహ నారాయణ దాస్ అజ్యూమ్ చార్జ్ యాజ్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్. ఓకే, డిఫెన్స్ అకౌంట్ కంట్రోలర్ జనరల్గా అనుగ్రహ నారాయణ దాస్ అయితే బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ విశ్వజిత్ సహాయ్ టుక్ చార్జ్ యాజ్ ద డిఫెన్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఆన్ May 1. విశ్వజిత్ సహాయ్ May 1, 2026 నుండి డిఫెన్స్ ఫైనాన్స్ సెక్రటరీగా అయితే బాధ్యతలు చేపట్టారు. శశిశేఖర్ వెంపటి అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. శశిశేఖర్ వెంపటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అశుతోష్ గోవార్కర్ అపాయింటెడ్ యాజ్ ద ఫెస్టివల్ డైరెక్టర్ ఫర్ ద 57th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంకి సంబంధించిన ఫెస్టివల్ డైరెక్టర్గా అశుతోష్ గోవార్కర్ అయితే మనకి నియమితులవడం అయితే జరిగింది. నెక్స్ట్ భారత్ కేరా అజ్యూమ్ చార్జ్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. భారత్ కేరా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ F1 ప్రోగ్రామింగ్ ఇన్ ఇండియా. శ్రేయస్ అయ్యర్ భారతదేశంలో F1 ప్రోగ్రామ్ బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఎంపికయ్యారు. రితేష్ అండ్ జెనిలియా దేశ్ముఖ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. మనకి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఎలా అయితే ఉంటాయో మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంఎస్ఆర్టీసీ ఉంటుంది కదా, దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా యాక్ట్రెస్ రితేష్ దేశ్ముఖ్ మరియు జెనిలియా దేశ్ముఖ్ని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. Lieutenant General retired N.S. Raja Subramani has been appointed as the India next Chief of the Defence Staff succeeding General Anil Chauhan. జనరల్ అనిల్ చౌహాన్ తర్వాత భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి అయితే నియమితులవడం అయితే జరిగింది. నెక్స్ట్ శ్రీ రవికే టుక్ చార్జ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హాల్ కంపెనీ ఉంది కదా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ రవికే అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ నేవీ చీఫ్ రీప్లేసింగ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో కొత్త నావికాదళ అధిపతిగా నేవీ చీఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అయితే నియమితులయ్యారు. సువేంద్ అధికారి టేక్ ఆత్ యాజ్ ద వెస్ట్ బెంగాల్ ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్. లాస్ట్ టైం మీకు చాలా కాలం తర్వాత మనకి అని చెప్పాను కదా, యాక్చువల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేంద్ అధికారి అయితే ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధికారంలోకి అయితే వెస్ట్ బెంగాల్లో పడదాకా కూడా రాలేదు. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం మనకి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేంద్ అధికారి అయితే ఎన్నికవడం అయితే జరిగింది.
Dr. Ashok Kumar Panda has officially taken charge as the Chairman and Managing Director of SAIL, Steel Authority of India Limited. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ అశోక్ కుమార్ పాండా అధికారికంగా అయితే బాధ్యతలు స్వీకరించారు. ఇండియా హ్యాస్ అపాయింటెడ్ సీనియర్ డిప్లొమాట్ ప్రశాంత్ పీసే యాజ్ ద న్యూ అంబాసిడర్ టు ద ఓమెన్కు కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త ప్రశాంత్ పీసేను భారతదేశం అయితే నియమించడం అయితే జరిగింది. వీర్ విక్రమ్ యాదవ్, an Indian Administrative Service Officer of the Odisha cadre, took charge as the Director General of Civil Aviation. ఓకే, ఒడిస్సా క్యాడర్కి చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన వీర్ విక్రమ్ యాదవ్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్గా అయితే బాధ్యతలు అయితే మనకి స్వీకరించడం అయితే జరిగింది. ఆర్ ముకుందన్ హ్యాస్ అజ్యూమ్డ్ ఆఫీస్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఫర్ ద టర్మ్ సక్సీడింగ్ రాజీవ్ మెమానీ తర్వాత మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా ఆర్ ముకుందన్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సౌరవ్ విజయ్ టేక్ చార్జ్ ఆఫ్ ద CEO ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఆధార్ కార్డుకి సంబంధించిన సంస్థ UIDAI ఉంది కదా, ఫుల్ ఫామ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సౌరవ్ విజయ్ అయితే బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ రాఘవ్ చద్దా అపాయింటెడ్ అస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కమిటీ ఆన్ పిటిషన్స్. రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా రాఘవ్ చద్దా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద గున్వీర్ సింగ్ యాజ్ ఈడీ టు హెడ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. ఓకే, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ విభాగానికి సంబంధించి అధిపతిగా హెడ్గా గున్వీర్ సింగ్ అయితే ఈడీగా మనకి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదించడం అయితే జరిగింది. రాజేష్ కుమార్ సింగ్ టేక్ ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ద DRDO చైర్మన్ ఆఫ్టర్ సమీర్ కామత్ రిటైర్మెంట్ తర్వాత DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్గా రాజేష్ కుమార్ సింగ్ అదనపు బాధ్యతలు అయితే స్వీకరించారు. అంటే టెంపరీగా ఈయనకైతే ఇచ్చారు, తర్వాత మనకి వేరే పర్సన్ అయితే అపాయింట్ అవ్వచ్చు. నెక్స్ట్ DK శివకుమార్ టు బి స్వాన్ యాజ్ ద కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఆన్ జూన్ 3న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనకి సిద్ధరామయ్య స్థానంలో DK శివకుమార్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. వైస్ అడ్మిరల్ అజయ్ కోచర్ హ్యాస్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ద 48th వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. వైస్ అడ్మిరల్ అజయ్ కోచర్ 48వ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా బాధ్యతలు అయితే స్వీకరించారు. నెక్స్ట్ మే మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. ఎన్ చంద్రబాబు నాయుడు హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డ్. ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. విట్లీ అవార్డ్స్ 2026, దీన్ని గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలుస్తారు. ఈ అవార్డు అనేది అవార్డెడ్ టు ద ఇండియన్ కన్జర్వేటివ్స్ ప్రవీణ్ షేక్ అండ్ బర్కా సుబ్బా ఆన్ April 29, 2026 ఇన్ లండన్. ఓకే, డేట్ రాంగ్ పడింది చూసుకోండి. విట్లీ అవార్డు 2026 గ్రీన్ ఆస్కార్గా పిలువబడే అవార్డు అనేది భారతీయ పర్యావరణవేత్తలైన పర్వీన్ షేక్ మరియు బర్కా సుబ్బా ఇద్దరికీ కూడా April 29న లండన్లో అయితే అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. పులిట్జర్ ప్రైజ్ ఇండియన్ జర్నలిస్ట్ RK ఆనంద్ అండ్ సుపర్ణ శర్మ ఓన్ ద ఇలిస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ. పులిట్జర్ ప్రైజ్ ఇస్తారు కదా, మనకి జర్నలిజంకి సంబంధించి ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో భారతీయ జర్నలిస్టులైన RK ఆనంద్ మరియు సుపర్ణ శర్మ ఇద్దరికీ కూడా ఇలిస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో అయితే అవార్డుని అయితే అందజేయడం జరిగింది. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అయితే పులిట్జర్ ప్రైజ్లో అయితే ఇస్తారో. ఇండియన్కి అవార్డు రావడం వల్ల మనకి ఈ అవార్డు కేటగిరీ అనేది ఇంపార్టెంట్. సోమ్ మండల్ నేమ్డ్ ద సౌత్ ఏషియన్ రీజనల్ విన్నర్ ఆఫ్ ద కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్ 2026 ఫర్ క్లైమేట్ చేంజ్ ఎడ్యుకేషన్. సోము మండల్ పర్యావరణ మరియు వాతావరణ మార్పుల విద్యలో చేసిన కృషికి గాను కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్ సౌత్ ఏషియా విజేతగా అయితే నిలవడం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ రిసీవ్డ్ ద స్వీడన్ రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, ద కంట్రీ హైయెస్ట్ హానర్ ఫర్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్. స్వీడన్ దేశపు అత్యున్నత ప్రభుత్వ అధినేత గౌరవ పురస్కార అవార్డు అయిన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ అవార్డును నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అయితే అందుకోవడం జరిగింది. కాంతా ఆర్టిస్ట్ తృప్తి ముఖర్జీ టు రిసీవ్ పద్మశ్రీ ఫర్ ప్రిజర్వింగ్ ట్రెడిషనల్ ఇండియన్ ఎంబ్రాయిడరీ. సాంప్రదాయ భారతీయ ఎంబ్రాయిడరీని పరిరక్షించినందుకు గాను కాంతా కళాకారిణి తృప్తి ముఖర్జీకి పద్మశ్రీ అవార్డును అయితే అందుకోనున్నారు. తైవాన్ ట్రావెలింగ్ బై యాంగ్ షాంగీజీ ట్రాన్స్లేటెడ్ బై లీ కింగ్ హ్యాస్ వోన్ ద ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2026, బికమ్ ద ఫస్ట్ మాండ్రియన్ చైనీస్ ట్రాన్స్లేటెడ్ నెవల్ టు క్లెయిమ్ ద హానర్. లిన్ కింగ్ అనువాదించిన యాంగ్ షువాంగ్జీ రాసిన తైవాన్ ట్రావెలింగ్ అనే
అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2026 అయితే పుస్తకం అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి మ్యాండరిన్ చైనీస్ అనువాద నవలగా నిలిచింది. మ్యాండరిన్ అంతా తెలుసు కదా, చైనీస్ లాంగ్వేజ్ మనకి. నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద స్వీడన్ హైయెస్ట్ హానర్ రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్. నరేంద్ర మోడీ గారు స్వీడన్ అత్యున్నత గౌరవమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ని అయితే అందుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ కన్ఫర్డ్ ద నార్వే హైయెస్ట్ సివిలియన్ హానర్ డ్యూరింగ్ ద హిస్టారిక్ విజిట్. చారిత్రాత్మక పర్యటనలో రీసెంట్గా నార్వే పర్యటించినప్పుడు నార్వే అత్యున్నత పౌర పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. అలాగే ప్రెస్టీజియస్ అగ్రికోలా మెడల్ ఫ్రమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇన్ రోమ్. ఓకే, రోమ్లోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నుండి ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ కూడా అందుకోవడం అయితే జరిగింది. Former World Health Organization Chief Scientist Dr. Soumya Swaminathan has been elected the Fellow of the Royal Society, marking the historic achievement for Indian science. WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు. ఇది భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ఒక చారిత్రాత్మక విజయం. ఇండియన్ చంద్రయాన్ 3 మిషన్ హ్యాస్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ 2026 AAA Goddard Astronautics Award in Washington DC, recognizing its historic lunar సౌత్ పోల్ ల్యాండింగ్ అండ్ మేజర్ కాంట్రిబ్యూషన్ టు ద గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. చంద్రయాన్ 3 మిషన్కు వాషింగ్టన్ డీసీలో ప్రతిష్టాత్మక 2026 AAA గోడార్డ్ ఆస్ట్రోనాటిక్ అవార్డు అయితే లభించడం జరిగింది. మనకి చంద్రుని పైన దక్షిణ ధ్రువం పైన అయితే మనం ల్యాండ్ అవ్వడం జరిగింది కదా, ఇది ఒక చారిత్రాత్మక ల్యాండింగ్కి లభించిన గుర్తింపుగా అయితే భావిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ అభిలాష బారక్ విన్స్ ద ప్రెస్టీజియస్ యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్. భారత సైన్యానికి చెందిన అధికారి మేజర్ అభిలాష బారకు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు అయితే లభించడం జరిగింది. అదేవిధంగా 2 ఇండియన్ పీస్ కీపర్ లాన్స్ నాయక్ హర్భజన్ సింగ్ అండ్ నాయబ్ సుబేదార్ సుజిత్ కుమార్ ప్రధాన్ ఆర్ బీయింగ్ పోస్ట్మస్లీ హానర్ బై ద యునైటెడ్ నేషన్ విత్ ద దాగ్ హమర్షీల్డ్ మెడల్. ఐక్యరాజ్య సమితి చేత ప్రతిష్టాత్మక దాగ్ హమర్షీల్డ్ మెడల్తో మరణానంతరం గౌరవించబడుతున్న ఇద్దరు భారతీయ రక్షకులు లాన్స్ నాయక్ హర్భజన్ సింగ్ మరియు నాయబ్ సుబేదార్ సుజిత్ కుమార్ ప్రధాన్ ఇద్దరు అయితే ఉండడం జరిగింది. మే మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. థామస్ కప్ 2026 మెన్ చైనా ఓన్ ద 13th టైటిల్ బై డిఫీటింగ్ ఇండోనేషియా ఇన్ డెన్మార్క్. థామస్ కప్ 2026 పురుషులకు సంబంధించిన టోర్నమెంట్ ఇది. సో బ్యాడ్మింటన్లో థామస్ కప్, ఉబర్ కప్ అనేవి ఉంటాయి. థామస్ కప్ అనేది మెన్ రిలేటెడ్ అయితే ఉబర్ కప్ అనేది ఫీమేల్ రిలేటెడ్. డెన్మార్క్లో జరిగిన ఈ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి చైనా 13వసారి అయితే థామస్ కప్ని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇండియన్ మెన్ బ్యాడ్మింటన్ టీం వచ్చేసరికి కప్పు విన్ అవ్వలేదు కానీ మనకి సెమీస్కి అయితే చేరుకోవడం జరిగింది. సెక్యూర్డ్ మెడల్ బై ఎంటరింగ్ ద సెమీఫైనల్ ఆఫ్టరింగ్ 3-0 విన్ ఓవర్ చైనీస్ తైపీ ఇన్ థామస్ కప్. ఓకే, సెమీస్కి అయితే చేరుకోవడం జరిగింది. భారత పురుషుల బ్యాడ్మింటన్ థామస్ కప్ 2026లో చైనీస్ తైపీపై 3-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కి చేరుకోవడం ద్వారా పథకాన్ని అయితే ఖాయం చేసుకోవడం జరిగింది. ఊబర్ కప్ 26 ఉమెన్ టైటిల్ వచ్చేసరికి సౌత్ కొరియా అయితే విన్ అవ్వడం జరిగింది చైనా మీద 3-1 డిఫరెంట్తో. ఓకే, ఊబర్ కప్ అనేది మహిళలకని చెప్పుకున్నాం కదా. సో మనకి ఫైనల్లో చైనాను ఓడించి దక్షిణ కొరియా అయితే టైటిల్ అయితే గెలుచుకుంది. ఉమెన్ వచ్చేసరికి దక్షిణ కొరియా విన్ అయితే, మెన్ వచ్చేసరికి చైనా అయితే విన్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హ్యాస్ లిఫ్టెడ్ ఇట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ బెలారసియన్ అథ్లెటిక్స్ అహెడ్ ఆఫ్ ద లాస్ ఏంజల్స్ సమ్మర్ ఒలింపిక్స్. మనకి లాస్ ఏంజల్స్ సమ్మర్ ఒలింపిక్స్ జరగడానికి ముందుగా బెలారసియన్ అథ్లెటిక్ల పైన ఉన్న ఆంక్షలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అయితే మనకి ఐఓసీ అయితే తొలగించడం అయితే జరిగింది. ఇండియన్ చెస్ ప్రోడిగి అపర్ సక్సేనా హ్యాస్ ఎర్న్డ్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ 3 రిక్వైర్డ్ నామ్స్ ఇన్ రిమార్కబుల్ స్పాన్ ఆఫ్ జస్ట్ వీక్స్ అక్రాస్ ద యూరోప్. భారతీయ చెస్ మేధావి అపర్ సక్సేనా యూరోప్లో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే అవసరమైన అన్ని నామాలను సాధించి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎం టైటిల్ని అయితే కైవసం చేసుకోవడం అయితే జరిగింది. అర్జెంటీనా చెస్ ప్రోడిగి ఫాస్టినో ఓరో అఫీషియల్లీ cemented his name in history as second youngest grandmaster ever, achieving the elite title at just 12 years 6 months and 26 days. అర్జెంటీనా చెస్ మేధావైన ఫాస్టినో ఓరో కేవలం 12 సంవత్సరాల 6 నెలల 26 రోజుల వయసులోనే ఎలైట్ టైటిల్ను సాధించి చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన రెండవ గ్రాండ్ మాస్టర్గా తన పేరుని అయితే మనకి నమోదు చేసుకోవడం అయితే జరిగింది. రాహుల్ ద్రావిడ్ బికమ్ ద ఓనర్ ఆఫ్ డంబ్లిన్ ఫ్రాంచైజ్ ఇన్ ద యూరోపియన్ టీ ప్రీమియర్ లీగ్. యూరోపియన్ టీ ప్రీమియర్ లీగ్ ఈటీపీలోని డంబ్లిన్ ఫ్రాంచైజీకి రాహుల్ ద్రావిడ్ అయితే మనకి యజమాని అవ్వడం అయితే జరిగింది. ఐపీఎల్లో టీమ్స్ లాగే ఇందులో టీమ్స్ ఉంటాయి కదా, ఈ టీమ్స్ని అయితే రాహుల్ ద్రావిడ్ అయితే బై చేయడం జరిగింది.
Sachdev Yadav has been elected as the president of South Asian Weightlifting Federation. South Asian Weightlifting Federation మనకి SAWF అధ్యక్షునిగా సహదేవ్ యాదవ్ అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఈస్ట్ బెంగాల్ హ్యావ్ ఓన్ ద ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం డిఫీటెడ్ ద ఇంటర్ కాశీని ఓడించి ఈస్ట్ బెంగాల్ తొలిసారిగా ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ సహదేవ్ యాదవ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ రెజ్లింగ్ ఫెడరేషన్. సౌత్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా సహదేవ్ యాదవ్ అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఏషియన్ బాక్సింగ్ అండర్-15 అండర్-17 ఛాంపియన్షిప్ 2026 took place in Tashkent, Uzbekistan from May 1st to May 16. India wins the 27 total medals, 9 gold, 6 silver, 12 bronze. ఏషియన్ బాక్సింగ్ అండర్-50 అండర్-17 ఛాంపియన్షిప్ రీసెంట్గా మే 1 నుండి మే 16 దాకా ఉజ్బెకిస్తాన్ తష్కెంట్లో అయితే జరిగాయి. భారతదేశం ఇందులో టోటల్గా 27 పథకాలు గెలుచుకుంటే దాంట్లో 9 స్వర్ణ పథకాలు, 6 రజిత, 12 కాంస్య పథకాలు అయితే ఉండడం జరిగింది. Lionel Messi has officially becoming the billionaire, joining the Cristiano Ronaldo as only the second footballer to achieve the milestone. క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఈ మైలురాయిని సాధించిన రెండవ ఫుట్బాల్ ఆటగాడిగా లయనల్ మెస్సీ అధికారికంగా బిలియనర్ అయితే అవడం జరిగింది. ఓకే, సెకండ్ ఫుట్బాలర్ మనకి లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ ఇద్దరు కూడా ఫుట్బాల్లో బిలియనర్స్కి అయితే నిలిచారు. ఇండియన్ గురువీందర్ సింగ్ బికమ్ ద ఫాస్టెస్ట్ ఎవర్ ఇండియన్ స్ప్రింటర్ as he clocked an incredible 10.09 seconds in the men's 100-meter final at the Federation Cup in Ranchi, Jharkhand. జార్ఖండ్లోని రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల ఫైనల్లో నమ్మశక్యం కాని విధంగా 10.09 సెకండ్ల సమయాన్ని నమోదు చేయడం ద్వారా భారతదేశపు గురువీందర్ సింగ్ అత్యంత వేగవంతమైన భారతీయ స్ప్రింటర్గా అయితే రికార్డు సృష్టించారు. ఫార్మర్ ఇండియన్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ రిటైర్ ఫ్రమ్ డొమెస్టిక్ క్రికెట్ అండ్ ఐపీఎల్. భారత మాజీ ఆల్రౌండర్ విజయ్ శంకర్ దేశవాళీ క్రికెట్ మరియు ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఆండ్రియా కిమి ఆంటోనెల్లి ఓన్ ద 2026 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, మనకి ఆండ్రియా కిమి ఆంటోనెల్లి 2026 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. మౌంటైనియర్ రూపాని గోరా బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ అస్సాం టు సక్సెస్ఫుల్లీ స్కేల్ అండ్ సమిట్ మౌంట్ ఎవరెస్ట్. పర్వతారోహకురాలు రూపాని గోరా ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అస్సాం రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి మహిళగా అయితే నిలవడం జరిగింది. అండర్ ద ఏజెస్ ఆఫ్ ఆపరేషన్ సద్భావన, ద ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆర్గనైజ్డ్ ద వీక్ లాంగ్ బెటాలిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఇన్ లడాక్ హై ఆల్టిట్యూడ్ బార్డర్ రీజియన్. ఆపరేషన్ సద్భావన పేరు మీద భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్స్ లడాఖ్లో ఎత్తైన సరిహద్దు ప్రాంతంలో వారం రోజుల పాటు బెటాలిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అయితే మే 23 అయితే నిర్వహించడం జరిగింది. సో ఇది మే 23 అయితే ముగిసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇండియా ఈజ్ సెండింగ్ ఎన్ అఫీషియల్ నేషనల్ స్క్వాడ్ టు ద వరల్డ్ అప్నా 2026 పూల్ ఛాంపియన్షిప్ ఇన్ బుడాపెస్ట్, హంగేరీ. చరిత్రలో మొదటిసారిగా హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగే వరల్డ్ యాప్నియా 2026 పూల్ ఛాంపియన్షిప్కు భారతదేశం యొక్క ఒక అధికారిక జట్టును అయితే మొట్టమొదటిసారిగా అయితే పంపడం జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ర్యాంక్స్ అండ్ రిపోర్ట్ ర్యాంకులు మరియు నివేదికలు అయితే చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద 157th అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ ద లేటెస్ట్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్. వైల్ నార్వే టాప్డ్ ద ఇండెక్స్, ఎరిట్రియా వాజ్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్ 180. ఓకే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2026 ప్రకారం ఈ నివేదికను విడుదల చేసేది ఎవరు అంటే రిపోర్టర్ వితౌట్ బార్డర్స్. వీళ్ళు ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం 185 దేశాలలో చూసుకున్నట్లయితే భారతదేశం 157వ స్థానంలో నిలిస్తే నార్వే అగ్రస్థానం టాప్ ప్లేస్లో నిలిచింది. ఎరిట్రియా దేశం అయితే అత్యల్ప స్థానం 180 ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. ఇండియా మెయింటైన్ ఇట్ పొజిషన్ యాజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్. చైనా రిమైన్స్ ద టాప్ ప్రొడ్యూసర్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని అయితే కొనసాగిస్తుంది. టాప్ ప్లేస్లో అయితే చైనా ఉంటుంది. అకార్డింగ్ టు ద సిప్రీ రిపోర్ట్, ఇండియా హ్యాస్ బికమ్ ద వరల్డ్ 5th లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్. ద టాప్ 4 స్పెండర్స్ గ్లోబలీ ఆర్ యుఎస్, చైనా, రష్యా అండ్ జర్మనీ. ఓకే, ఇండియా 5th ప్లేస్లో నిలిస్తే యూఎస్ఏ 1st ప్లేస్, చైనా 2nd, రష్యా 3rd, జర్మనీ 4th ప్లేస్లో నిలిచాయి. సిప్రీ నివేదిక ప్రకారం మనకి భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద రక్షణ ఖర్చు చేసే దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 4 స్థానాల్లో అమెరికా, చైనా, రష్యా మరియు జర్మనీ అయితే ఉన్నాయి. బెంగళూరు రికార్డెడ్ ద హైయెస్ట్ సూసైడ్ రేట్ అమాంగ్ మేజర్ ఇండియన్ సిటీస్ అకార్డింగ్ టు ద ఎన్సీఆర్బీ ఏడిఎస్ఏ రిపోర్ట్ డేటా ఫర్ రీసెంట్ ఇయర్స్.
ఇటీవల జరిగిన సంవత్సరాల ఎన్సీఆర్బీ యొక్క రిపోర్ట్ నివేదిక ప్రకారం ఏడీఎస్ఏ నివేదిక డేటా ప్రకారం చూసుకున్నట్లయితే భారతీయ ప్రధాన నగరాల్లో చూసుకున్నట్లయితే బెంగళూరు నగరంలో అత్యధిక ఆత్మహత్యల రేట్ అయితే నమోదవడం జరిగింది. ఇండియా పాస్పోర్ట్ స్లిప్ టు 78th పొజిషన్ ఇన్ ద లేటెస్ట్ హెన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్పోర్ట్ ఇండెక్స్ డ్రాప్డ్ 3 places ఫ్రమ్ ఇట్స్ 75th ర్యాంక్ ఇన్ ఫిబ్రవరి. ఫస్ట్ ప్లేస్ సింగపూర్. తాజా హెన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం 78వ స్థానానికి పడిపోయింది. ఫిబ్రవరిలో 75వ ర్యాంక్ నుండి ప్రస్తుతం 78కి పడింది. మొదటి స్థానంలో అయితే సింగపూర్ కొనసాగుతుంది. ఇండియా ర్యాంక్ 157 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ 2026. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై ద రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. నార్వే టాప్డ్ ద లిస్ట్. రిపోర్టర్ వితౌట్ బార్డర్స్ ప్రచురించిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలలో 180 దేశాల మొత్తం మీద ఉంటే దాంట్లో భారతదేశం 157వ స్థానంలో ఉంటే నార్వే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ద బుక్ టైటిల్ ద లవ్ ఎనాటమీ అండ్ కోకోనట్ చట్నీ ఈజ్ ఆథర్ బై ద డాక్టర్ సంజనా విఎం కుట్టి అండ్ డాక్టర్ ప్రియా మ్యారీ జాకబ్. లవ్ ఎనాటమీ అండ్ కోకోనట్ చట్నీ అనే పుస్తక రచయితలు ఇద్దరు ఉన్నారు. డాక్టర్ సంజనా విఎం కుట్టి మరియు డాక్టర్ ప్రియా మేరీ జాకబ్ ఇద్దరు కలిపి అయితే ఈ పుస్తకాన్ని అయితే రచించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణ రిలీజ్డ్ ద బయోగ్రాఫికల్ బుక్ టైటిల్ ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానికర్ ఆథర్ బై ద పిపి శాంతియన్. ఓకే, మనకి పిపి శాంతియన్ ఈ పుస్తకాన్ని అయితే రచించారు. పుస్తకాన్ని విడుదల చేసింది అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు. పుస్తకం పేరు ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ పిఎన్ పానికర్ అనేది పుస్తకం యొక్క పేరు. ఓకే, ఇది ఒక బయోగ్రఫీ బుక్ మనకి. నెక్స్ట్ మే నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. టెడ్ టర్నర్, ఫౌండర్ ఆఫ్ సిఎన్ఎన్ అండ్ పయనీర్ ఆఫ్ 24-hour టెలివిజన్ న్యూస్ హ్యాస్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 87. సిఎన్ఎన్ వ్యవస్థాపకుడు, 24 గంటల టెలివిజన్ వార్తల మార్గదర్శకుడు టెడ్ టర్నర్ 87 వయసులో అయితే చనిపోవడం జరిగింది. ప్రతీక్ యాదవ్, ద యంగ్ సన్ ఆఫ్ ద లేట్ సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్ పాస్డ్ అవే ఇన్ లక్నో. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడైన ప్రతీక్ యాదవ్ లక్నోలో చనిపోయారు. ఫార్మర్ మోహన్ బగాన్ ప్రెసిడెంట్ స్వప్న సాధన్ బోస్, పాపులర్లీ నోన్ యాజ్ టూటూ బోస్, పాస్డ్ అవే. టూటూ బోస్గా ప్రసిద్ధి చెందిన మోహన్ బగాన్ మాజీ అధ్యక్షుడు స్వపన్ సాధన్ బోస్ గారు కూడా చనిపోయారు. ఫార్మర్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ బీసీ కందూరి పాస్డ్ అవే. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ కందూరి చనిపోయారు. ఫార్మర్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ఎంజీకే స్మిత్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 92. ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ అయిన ఎంకేజే స్మిత్ కూడా 92 ఏళ్ల వయసులో చనిపోయారు. ఇండియన్ ఆరిజిన్ టెక్ వెటర్నర్ సోమేగర్, ఫార్మర్ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ మడ్రోనా ఇన్వెస్టర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 59. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ మరియు మడ్రోనా ఇన్వెస్టర్ అయిన భారత సంతతికి చెందిన సాంకేతిక రంగ నిపుణుడైన సోమశేఖర్ 59 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఇండియా ఫస్ట్ ఏషియన్ గేమ్ షూటింగ్ గోల్డ్ మెడలిస్ట్ రాజా రణ్ధీర్ సింగ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 79. భారతదేశపు మొట్టమొదటి ఏషియా క్రీడల షూటింగ్ స్వర్ణ పథక విజేత రాజా రణధీర్ సింగ్ 79 ఏళ్ల వయసులో చనిపోయారు. 2-time నాస్కార్ కప్ సిరీస్ ఛాంపియన్ కైలీ బుష్ హ్యాడ్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 41. 2 సార్లు నాస్కార్ కప్ సిరీస్ ఛాంపియన్గా నిలిచిన కైల్ బుష్ 41 ఏళ్ల వయసులో అయితే కన్నుమూయడం జరిగింది. వెటర్నర్ ఉర్దూ పోయెట్ బషీర్ బాదర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 91. ప్రముఖ ఉర్దూ కవి బషీర్ బాద్రు 91 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఫార్మర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ధనేంద్ర కుమార్ పాస్డ్ అవే. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్గా పనిచేసిన ధనేంద్ర కుమార్ కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నీతి ఆయోగ్ హ్యాస్ లాంచ్డ్ ద డిపిఐ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 ఇనిషియేటివ్ విత్ ద టార్గెట్ టు మేక్ ఇండియా ఏ $30 trillion ఎకానమీ బై ద ఇయర్ ఆఫ్ 2047. 2047 నాటికి భారతదేశాన్ని $30 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో నీతి ఆయోగ్ డిపిఐ ఎట్ ద రేట్ 2047 ఇనిషియేటివ్ని అయితే ప్రారంభించింది. ఇండియా రీచ్డ్ ఇట్స్ హైయెస్ట్ ఎవర్ మంత్లీ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్ ఆఫ్ 2.42 lakh crore ఇన్ ఏప్రిల్ 2026. ఏప్రిల్ 2026లో భారతదేశం తన అత్యధిక నెలవారీ స్థూల జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లను 2.42 లక్షల కోట్లకైతే నమోదు చేయడం అయితే జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేమ్డ్ ద రోహిత్ జైన్ యాజ్ ద న్యూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. హీ సక్సీడెడ్ టి రవిశంకర్. భారత ప్రభుత్వం రోహిత్ జైన్ను కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అయితే నియమించింది. టి రవిశంకర్ స్థానంలో ఆయన అయితే బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు కదా, అందులో వన్ ఆఫ్ ద గవర్నర్గా ఉన్న టి రవిశంకర్ స్థానంలో రోహిత్ జైన్ అయితే అపాయింట్ అయ్యారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఆఫరింగ్ ద రెగ్యులేటెడ్ వే టు ట్రేడ్ గోల్డ్ డిజిటల్లీ.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ను ప్రారంభించింది. ఇది బంగారాన్ని డిజిటల్గా వర్తకం చేయడానికి నియంత్రిత మార్గాన్ని అయితే అందిస్తుంది. గోల్డ్ అనేది మనకి ప్రాపర్గా ట్రేడ్ చేయడం కోసం ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అనేవి అయితే యూజ్ అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సిల్డ్ ద ముంబై బేస్డ్ సర్వోదయ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ఓవర్ వీక్ ఫైనాన్స్ అండ్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్. బలహీనమైన ఆర్థిక స్థితి మరియు నియంత్రణ వైఫల్యాల కారణంగా ముంబైకి చెందిన సర్వోదయ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే రద్దు చేయడం అయితే జరిగింది. ఫిన్టెక్ కంపెనీ ఫిన్బాక్స్ హ్యాస్ లాంచ్డ్ ద అట్లాస్, an AI native lending platform designed to reduce loan processing time from weeks to hours. ఫిన్టెక్ కంపెనీ ఫిన్బాక్స్ రుణాల ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుండి గంటలకు తగ్గించడానికి రూపొందించిన ఏ నేటివ్ లెండింగ్ ప్లాట్ఫామ్ అట్లాస్ని అయితే ప్రారంభించింది. సిటీబీసీ బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ తైవానియస్ బ్యాంక్ టు ఓపెన్ బ్రాంచ్ అట్ గిఫ్ట్ సిటీ, గుజరాత్. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ను ప్రారంభించిన మొట్టమొదటి తైవానీస్ బ్యాంక్గా సిటీబీసీ బ్యాంక్ అయితే నిలవడం జరిగింది. ఇండియా రైజ్డ్ ద ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ టు 15%. భారతదేశం బంగారం వెండిపైన దిగుమతి సుంకాన్ని ఇంపోర్ట్ డ్యూటీని 15% అయితే పెంచడం జరిగింది. ఇండియన్ రూపీ అనేది బాగా వీక్ అవ్వడంతో, అలాగే మనకి రీసెంట్గా వార్ వల్ల క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అనేది కూడా గ్యాస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కదా. సో వీటి కోసం మోడీ గారు కొన్ని పిలుపులు ఇవ్వడం కూడా జరిగింది కదా. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాడండి, ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఒక 1 year పాటు గోల్డ్ అనేది కొనకండి, ఇలా కొన్ని అయితే చెప్పడం జరిగింది కదా. వీటన్నిటికీ మెయిన్గా కారణం ఏంటంటే వార్ వల్ల పెట్రోల్, క్రూడ్ ఆయిల్ పెరగడం ఇవి, అలాగే మనకి ఇండియన్ రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవ్వడం వల్ల, సో మనకి ఇవన్నీ చేయడం వల్ల మన ఇండియన్ రూపీ అనేది కాస్త బలపడడం జరుగుతుందని చెప్పి మోడీ గారు అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ యశ్వంత్ కోఆపరేటివ్ బ్యాంక్ ఓవర్ వీక్ క్యాపిటల్ అండ్ ఎర్నింగ్స్. బలహీనమైన మూలధనము, ఆదాయాల కారణంగా యశ్వంత్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. జియో పేమెంట్ బ్యాంక్ పార్ట్నర్ విత్ ఈజీపే టు ఎక్స్పాండ్ రూరల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో గ్రామీణ బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి జియో పేమెంట్ బ్యాంక్ ఈజీపేతో భాగస్వామ్యం అయితే కుదుర్చుకుంది. టీవీఎస్ వేణు గ్రూప్ ఎక్వైర్ 9.9% స్టేక్ ఇన్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫర్ 193.3 crore రూపీస్. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 9.9% వాటాను 193.9 కోట్లకు టీవీఎస్ వేణు గ్రూప్ అయితే కొనుగోలు చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ వీసా లాంచ్ ద ఇండియా ఫస్ట్ యూఎస్టీ డిమానిటైజ్డ్ డెబిట్ కార్డ్ ఫర్ ఎన్ఆర్ఐస్ అట్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐల కోసం భారతదేశపు మొట్టమొదటి యూఎస్టీ ఆధారిత డెబిట్ కార్డును ఐసిఐసిఐ బ్యాంక్ మరియు వీసా అయితే ప్రారంభించాయి. యునైటెడ్ నేషన్ కట్స్ ద ఇండియా 2026 గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.4%. భారతదేశ 2026 వృద్ధి అంచనాను ఐక్యరాజ్య సమితి 6.4% అయితే తగ్గించడం జరిగింది. BIM recorded the 301% surge in transactions during the financial year 2025-26. ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించి బిమ్ యాప్ ఉంటుంది కదా. సో మనకి జీపే, ఫోన్పే లాగే బిమ్ అనే యాప్ ఉంటుంది. ఇది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించింది. ఈ లావాదేవీలలో 301% వృద్ధి అయితే నమోదైతే అవడం జరిగింది. The Reserve Bank of India and State Bank of Vietnam has signed the Memorandum of Understanding to strengthen the cooperation in digital payment and financial innovation. డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక ఆవిష్కరణలో సహకారాన్ని బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియత్నాం అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సిడరింగ్ ద పైలట్ ప్రాజెక్ట్ ఫర్ పాలిమర్ కరెన్సీ నోట్స్ టు ఇంప్రూవ్ డ్యూరబిలిటీ అండ్ రెడ్యూసింగ్ ద ప్రింటింగ్ కాస్ట్. మన్నికను పెంచడానికి, ముద్రణ ఖర్చులు తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలిమర్ కరెన్సీ నోట్లపైన ఒక పైలట్ ప్రాజెక్ట్ని అయితే పరిశీలిస్తుంది. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ విన్స్ ద PFRDA అవార్డ్ ఫర్ ద ఎక్సెప్షనల్ అటల్ పెన్షన్ యోజన పర్ఫార్మెన్స్. అటల్ పెన్షన్ యోజనలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను కర్ణాటక గ్రామీణ బ్యాంక్కి PFRDA అవార్డుని అయితే మనకి అందుకోవడం అయితే జరిగింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA అంటే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద రికార్డ్ 2.87 lakh crore సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద స్ట్రాంగ్ ఫైనాన్షియల్ కుషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల మిగులు నిధులను బదిలీ ప్రకటించింది. దీని ద్వారా దేశానికి బలమైన ఆర్థిక వెసులుబాటు అయితే లభించింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. కామన్వెల్త్ వార్ గేవ్ కమిషన్ డిజిటల్లీ యాడెడ్ ద నేమ్స్ ఆఫ్ 33,000 ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ టు ద బర్సా మెమోరియల్ ఇన్ ఇరాక్. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి మొసపోటియా ప్రచారంలో మరణించిన 33,000 మంది భారత సైనికుల పేర్లను CWGC ఇరాక్లోని బస్రా మెమోరియల్కి అయితే డిజిటల్గా అయితే జోడించడం అయితే జరిగింది. ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అటెండెడ్ ద SCO డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ఇన్ బిష్కేక్, కిర్గిజిస్తాన్.
కిర్గిజిస్తాన్లో బిష్కేక్లో జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే హాజరయ్యారు. 32nd ఎడిషన్ ఆఫ్ సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలెటరల్ ఎక్సర్సైజ్ సింబెక్స్ 25 వాస్ హెల్డ్ ఇన్ సింగపూర్. ఈ సింబెక్స్ అనేది ఎవరి మధ్య జరిగేది అంటే పేరులోనే ఉంది. సింగపూర్ ఇండియా మధ్య జరిగే మ్యారిటైమ్ బయోలెటరల్ ఎక్సర్సైజ్. ఇది సింగపూర్ భారత్ మధ్య జరిగే నావికదళ ద్వైపాక్షిక విన్యాసం 32వ ఎడిషన్ రీసెంట్గా సింగపూర్లో అయితే జరిగింది. ఇండియా అండ్ కాంబోడియా బిగిన్ ద 2nd ఎడిషన్ ఆఫ్ సిన్బాక్స్ 2 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆన్ May 4th. భారత్ కంబోడియా మే 4న సిన్బాక్స్ 2 సంయుక్త సైనిక విన్యాసం యొక్క 2వ ఎడిషన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, సో సిన్బాక్స్ అనేది ఎవరి మధ్య జరుగుతుందంటే భారత్ మరియు కంబోడియా మధ్య జరుగుతుంది. కంబోడియా మరియు ఇండియా మధ్య జరిగే బయోలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది. ఇండియా అండ్ శ్రీలంక కండక్టెడ్ ద 4th INSLN Divex 2026 in Colombia featuring INS నిరీక్షక్. ఓకే, మనకి INS నిరీక్షక్ పాల్గొన్న 4వ INSLN Divex 2026 కొలంబోలో అయితే జరిగింది. ఇది భారత్ శ్రీలంక మధ్య అయితే జరగడం జరిగింది. ఓకే, ఇండియా మరియు శ్రీలంక మధ్య జరిగింది ఇది. సో ఇందులో పాల్గొన్న షిప్ ఏది అంటే INS నిరీక్షక్ అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. ఇండియా ఫస్ట్ ప్రైవేట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ద ఎయిర్బస్ C295 క్లోజర్ టు ద ఫైనల్ రోల్అవుట్ ఫ్రమ్ టాటా ఎయిర్బస్ ఫెసిలిటీ ఇన్ వడోదరా, గుజరాత్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ తయారీ సైనిక విమానమైన ఎయిర్బస్ C295 గుజరాత్లోని వడోదరాలో ఉన్న టాటా ఎయిర్బస్ ఫెసిలిటీ నుండి తుది రోల్అవుట్కి అయితే సిద్ధంగా ఉంది. DRDO అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద మేడెన్ ఫ్లైట్ ట్రయల్ ఆఫ్ ద టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారా వెపన్ సిస్టమ్. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు భారత వైమానిక దళం కలిసి టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారా ఏదైతే ఉందో ఈ ఆయుధ వ్యవస్థ యొక్క మొట్టమొదటి విమాన ప్రయోగాన్ని అయితే నిర్వహించడం అయితే జరిగింది. ప్రగతి 2026 a major multilateral military exercise led by India has begun in Meghalaya with participation from 12 friendly nations. ప్రగతి 2026 పేరుతో భారతదేశం నేతృత్వంలో 12 మిత్ర దేశాల భాగస్వామ్యంతో పెద్ద బహుళపక్ష సైనిక విన్యాసం మేఘాలయలో అయితే ప్రారంభమైంది. భారత్ ఫోర్స్ హ్యాస్ సైన్డ్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ టు ఎస్టాబ్లిష్ ఇండియా ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి భారత ఫోర్స్ ఆంధ్రప్రదేశ్తో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. DRDO has successfully completed the final trial of indigenous ULP-GM V3 missile in both air-to-ground and air-to-air modes. DRDO స్వదేశీ ULP-GM V3 క్షిపణి యొక్క తుది పరీక్షను గగనతలం నుండి భూతలానికి, గగనతలం నుండి గగనతలానికి ప్రయోగించే 2 విధానాల్లో విజయవంతంగా అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ స్క్వాడ్రన్ లీడర్ సనియా బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్యాట్-ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి స్క్వాడ్రన్ లీడర్ సనియా మొట్టమొదటి మహిళా క్యాట్-ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అయితే నిలవడం జరిగింది. ఇండియా AI పవర్డ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కాలభైరవ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ పోర్చుగల్ అండర్ ద ఆపరేషన్ 777. భారతదేశ AI ఆధారిత పోరాట విమానం కాలభైరవ ఆపరేషన్ 777 కింద పోర్చుగల్లో తయారు చేయబడడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఇండియన్ వార్ మెమోరియల్ ఇన్ సౌత్ కొరియా హానరింగ్ ద ఇండియన్ ట్రూప్ హూ సర్వ్డ్ ఇన్ ద కొరియన్ వార్. కొరియన్ యుద్ధంలో సేవలందించిన భారతీయ సైనికులను గౌరవిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియాలోని ఇండియన్ వార్ మెమోరియల్ని అయితే ప్రారంభించడం జరిగింది. చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద షింజియాన్ 23 స్పేస్ క్రాఫ్ట్ క్యారింగ్ 3 ఆస్ట్రోనాట్స్ టు టింగ్యాంగ్ స్పేస్ స్టేషన్. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి 3 వ్యోమగాములను తీసుకెళ్తున్న షాంజోయ్ 23 వ్యోమనౌకను చైనా విజయవంతంగా అయితే ప్రయోగించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ద AI పవర్ ప్లాట్ఫామ్ కౌటిల్య అండ్ Q-Force టు ఇంప్రూవ్ బ్యాటిల్ ఫీల్డ్ డెసిషన్ మేకింగ్ లాజిస్టిక్స్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. భారత సైన్యం AI ఆధారిత ప్లాట్ఫామ్ కౌటిల్య మరియు Q-Forceలను ప్రారంభించింది. ఇది డేటా ఆధారిత యుద్ధ పరివర్తనలో ఒక ప్రధానమైన అడుగుగా అయితే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ప్లాన్ హయ్యర్ పవర్ డెమోగ్రఫీ మిషన్ టు టాకిల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ స్ట్రెంథింగ్ ద బోర్డర్ సెక్యూరిటీ. అక్రమ వలసలను అరికట్టడానికి, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి డెమోగ్రఫీ మిషన్ జనాభా మిషన్కి అయితే ప్లాన్ చేస్తుంది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ద అగ్ని-1 బ్యాలిస్టిక్ మిసైల్ ఫ్రమ్ ఒడిశా చాందీపూర్ టెస్ట్ రేంజ్ ఆన్ May 22 అండర్ ద స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఆధ్వర్యంలో మే 22న ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుండి భారతదేశం అగ్ని-1 బ్యాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అయితే పరీక్షించింది.
Blue Origin New Glenn rocket exploded during the launchpad engine test at Cap Canaveral ahead of planned satellite mission. ఒక ప్రణాళికాబద్ధమైన ఉపగ్రహ ప్రయోగానికి ముందు క్యాప్ కెనవెరల్లో జరిగిన పరీక్షల సమయంలో బ్లూ ఆరిజిన్కి చెందిన న్యూ గ్లాండ్ రాకెట్ అయితే పేలిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ద నేషనల్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. నేషనల్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించారు. On May 3rd, Galaxy Eye Space launched the mission Drishti, India's largest private Earth observation satellite aboard SpaceX Falcon 9. మే 3న గెలాక్సీ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ మిషన్ దృష్టిని అయితే ప్రయోగించడం జరిగింది. మిషన్ దృష్టి శాటిలైట్ని ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ని దేని ద్వారా ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం అయితే జరిగింది. An ISRO team visited Japan to access the potential launch site for the Chandrayaan-5 Lunar Polar Exploration Mission. Chandrayaan-5 Lunar Polar Exploration Mission కోసం సంభావ్య ప్రయోగ స్థలాన్ని అంచనా వేయడం కోసం ఇస్రో బృందం జపాన్ అయితే సందర్శించింది. Soyuz 5 rocket. Russia successfully tested the Soyuz 5 rocket in April from Baikonur కాస్మోడ్రోమ్ ఇన్ కజకిస్తాన్. సోయాస్ 5 రాకెట్ అనేది రష్యాకి సంబంధించిన రాకెట్. కజకిస్తాన్లోని బైక్నూర్ కాస్మోడ్రోమ్ నుండి సోయాస్ 5 రాకెట్ని విజయవంతంగా రష్యా అయితే పరీక్షించడం అయితే జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే హ్యాస్ లాంచ్డ్ ద డెడికేటెడ్ స్టార్ట్అప్ ఇన్క్యుబేషన్ సెంటర్ విచ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ వెదర్ అండ్ క్లైమేట్ ఇన్నోవేషన్. వాతావరణ శీతోష్ణిత ఆవిష్కరణలపై దృష్టి సారించే ప్రత్యేక స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే అయితే ప్రారంభించడం జరిగింది. Professor Kuljit Kaur Marhas of Physical Research Laboratory Ahmedabad has become the first Indian woman elected to the Fellow of prestigious Meteorological Society. She was recognized for his pioneering research on meteorites, isotopes and planetary materials. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన ప్రొఫెసర్ కుల్జిత్ కౌర్ మరహాస్ ప్రతిష్టాత్మక మెటీరియలాజికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా నిలవడం జరిగింది. ఉల్కలు, ఐసోటోపులు, గ్రహాల పదార్థాలపై ఆమె చేసిన మార్గదర్శక పరిశోధనలకు గాను ఈ గుర్తింపు అయితే పొందడం జరిగింది. నాసా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద 120 కిలోవాట్ ప్లాస్మా ఇంజిన్ దట్ కుడ్ సపోర్ట్ ఫ్యూచర్ మార్స్ మిషన్ అండ్ రెడ్యూస్డ్ ట్రావెల్ టైమ్ సిగ్నిఫికెంట్లీ. భవిష్యత్తులో చేపట్టే అంగారక మార్స్ యాత్రకు మద్దతుగా నిలిచేందుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగల 120 కిలోవాట్ ప్లాస్మా ఇంజిన్ నాసా విజయవంతంగా అయితే పరీక్షించింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు అయితే చూద్దాం. The IOM reported that USA remains the top destination for international migrants and the largest source of outward remittance. అంతర్జాతీయ వలసల సంస్థ నివేదిక ప్రకారం వలసదారులకు అమెరికా అగ్రగామి గమ్యస్థానంగా మరియు విదేశాలకు పంపే నిధులకు అతిపెద్ద వనరుగా అయితే నిలవడం జరిగింది. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ హ్యావ్ లాంచ్డ్ ద 169 crore rupee జాయింట్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ ద ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ కెపాసిటీ. ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం భారత్ మరియు యూరోపియన్ యూనియన్ 169 కోట్ల ఉమ్మడి చొరవను అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జెర్మియా మనాలే లాస్ట్ ద నో కాన్ఫిడెన్స్ ఓట్ అండ్ వాజ్ రిమూవ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సోల్మన్ ఐలాండ్. జెర్మియా మనాలే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి సోల్మన్ దీవుల ప్రధానమంత్రి పదవి నుండి తొలగించబడడం జరిగింది. Saudi Arabia is set to join the International Big Cat Alliance as 26th member country. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్లో 26వ సభ్యదేశంగా చేరడానికి సౌదీ అరేబియా సిద్ధంగా అయితే ఉంది. కెవిన్ వార్ష్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఫెడరల్ రిజర్వ్ బై ద యుఎస్ సెనేట్. యుఎస్ సెనేట్ ద్వారా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్గా కెవిన్ వార్ష్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఉగాండా అధ్యక్షునిగా యోవేరి ముసేవేని హ్యాస్ స్వాన్ ఇన్ ఫర్ ద 7th term as the president of ఉగాండా. ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసేవేని 7వసారి ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఎస్ జయశంకర్ చైర్డ్ ద బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ 2026 విచ్ బిగన్ ఆన్ 14th May ఇన్ న్యూఢిల్లీ. మే 14న న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026కు ఎస్ జయశంకర్ అయితే అధ్యక్షత వహించడం జరిగింది. India is planning a 40,000 crore subsea gas pipeline project from Oman to Gujarat to strengthen energy security amid disruptions caused by the Strait of Hormuz crisis in 2026. 2026లో మనకి ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుండి మనకి రావాల్సిన షిప్స్ లేట్ అవ్వడం వల్ల, కొన్ని రాకపోవడం వల్ల మనకి గ్యాస్ అలాగే పెట్రోల్, డీజిల్ కొంతవరకు ఇబ్బంది అయితే ఎదుర్కొన్నాం కదా. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న దృష్టిలో మనకి
ఈ సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య ఇంధన భద్రతను బలోపేతం చేయడం కోసం ఓమెన్ దేశం నుండి గుజరాత్ వరకు 40,000 కోట్ల సముద్రగర్భ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్కి అయితే భారతదేశం అయితే ప్లాన్ చేస్తుంది. సముద్ర గర్భం నుండి పైప్లైన్ ద్వారా మనకి గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ ఇలాంటివి అయితే మనకి వచ్చే అవకాశం ఉంటాయి కనుక సో మనకి ఇష్యూ అనేది ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది కదా. సో గ్యాస్ పైప్లైన్కి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. తాలిబాన్ సైన్స్ ద $46 మిలియన్ డీల్ విత్ ఇండియన్ కంపెనీ టీసీఆర్సీ టు బిల్డ్ కస్టమ్స్ ల్యాబ్స్ అక్రాస్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అంతటా కస్టమ్ ల్యాబ్లు నిర్మించడం కోసం ఆఫ్ఘన్ ప్రభుత్వ యంత్రాంగం భారతీయ కంపెనీ టీసీఆర్సీతో $46 మిలియన్ల ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విల్ విజిట్ ఇండియా ఫర్ ద బ్రిక్స్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ సెప్టెంబర్ 2026. సెప్టెంబర్ 2026లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని అయితే సందర్శించనున్నారు. ఇండియా ఈజ్ హోస్టింగ్ ద 68th ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ May 20 to 22. 2026 మే 20 నుండి 22 వరకు న్యూఢిల్లీలో జరిగిన 68వ ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ సమావేశానికి భారతదేశం అయితే ఆతిథ్యం ఇస్తుంది. ఇండియా అండ్ ఇటలీ హ్యావ్ ఎలివేటెడ్ ద బైలేటరల్ టైస్ టు ఏ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ పీఎం నరేంద్ర మోడీ విజిట్. ప్రధానమంత్రి ఇటలీ పర్యటనలో భాగంగా భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను సంబంధించి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిని అయితే పెంచడం జరిగింది. ఇండియా ఓవర్టేక్ యుఎస్ టు బికమ్ బంగ్లాదేశ్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. బంగ్లాదేశ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికాను అధిగమించి భారతదేశం అయితే నిలిచింది. యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఇంక్లూడెడ్ ఇండియా ఇన్ ఇట్స్ అప్డేటెడ్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఎలిజిబుల్ టు ఎక్స్పోర్ట్ మెరైన్ ప్రొడక్ట్స్. సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అర్హత కలిగిన దేశాల నవీకరించబడిన జాబితాలో యూరోపియన్ యూనియన్ భారతదేశాన్ని అయితే జాడ్ చేయడం అయితే జరిగింది. సో యూరోపియన్ యూనియన్కి అయితే మనకి ఈ మెరైన్ ప్రోడక్ట్స్ని అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్ ద ఎబోలా అవుట్బ్రేక్ ఇన్ కాంగో అండ్ ఉగాండా ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. కాంగో మరియు ఉగాండాలో ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా అయితే ప్రకటించడం జరిగింది. ఇండియా అండ్ కెనడా హ్యావ్ రీఅఫర్మ్డ్ దేర్ కమిట్మెంట్ టు కన్క్లూడింగ్ ఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ బై ద ఎండ్ ఆఫ్ 2026. 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ముగించడానికి భారత్ మరియు కెనడా తమ నిబద్ధతను అయితే పునరుద్ఘాటించాయి. మయన్మార్ ప్రెసిడెంట్ మిన్ యాంగ్ హైలాంగ్ టు విజిట్ ఇండియా ఫ్రమ్ May 30 to June 3. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హైంగ్ May 30 నుండి జూన్ 3 వరకు భారతదేశాన్ని అయితే సందర్శించనున్నారు. ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ శ్రేయ్ పారిక్ టేక్స్ హోమ్ స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 టైటిల్. భారత సంతతికి చెందిన విద్యార్థి శ్రేయ్ పారిక్ స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 టైటిల్ అయితే కైవసం చేసుకోవడం అయితే జరిగింది. ఇండియా ఓవర్టేక్ యూకే టు బికమ్ శ్రీలంక సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఇన్ 2026. 2026లో శ్రీలంక యొక్క రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా బ్రిటన్ అధిగమించి భారతదేశం అయితే నిలిచింది. అట్లీస్ట్ 90 పీపుల్ హ్యావ్ డైడ్ ఇన్ ఎ కోల్ మైన్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ చైనా షాంగ్సీ ప్రొవియన్స్. ఓకే, మనకి చైనాలోని షాంగ్సీ ప్రొవియన్స్లో జరిగిన బొగ్గు గని పేలుల్లో కనీసం 90 మంది అయితే చనిపోవడం జరిగింది. ఇండియా అండ్ ఇథియోపియా హ్యావ్ సైన్ ద బైలేటరల్ WTO యాక్సెషన్ ప్రోటోకాల్ ఇన్ జెనీవా సపోర్టింగ్ ఇథియోపియా ఎంట్రీ ఇంటూ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇథియోపియా ప్రవేశాన్ని మద్దతిస్తూ భారత్ మరియు ఇథియోపియా జెనీవాలోని ద్వైపాక్షిక WTO యాక్సెస్ ప్రోటోకాల్ పైన సంతకం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. స్పెషలైజ్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ కమెన్స్డ్ అక్రాస్ ద చీనా బ్రిడ్జ్, ద వరల్డ్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. చీనా వంతెనపైన 359 మీటర్ల ప్రత్యేక వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసుల ప్రారంభంతో రైల్వే మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక మైలురాయిని అయితే సాధించడం జరిగింది. అండమాన్ నికోబార్ ఐలాండ్ మేడ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బై అన్ఫర్లింగ్ ద వరల్డ్ లార్జెస్ట్ అండర్ వాటర్ నేషనల్ ఫ్లాగ్. అండమాన్ నికోబార్ దీవులు రాధానగర్ బీచ్ వద్ద ప్రపంచంలోని అతిపెద్ద నీటి అడుగున జాతీయ జెండాను ఆవిష్కరించి గిన్నిస్ రికార్డును అయితే సృష్టించడం అయితే జరిగింది. 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇన్ మారిషస్ ఫోకస్డ్ ఆన్ రీజనల్ సెక్యూరిటీ అండ్ ఇండియా సాగర్ ఇనిషియేటివ్. మారిషస్లో 9వ హిందూ మహాసముద్ర సదస్సు అయితే నిర్వహించబడింది. ఈ సదస్సు ప్రాంతీయ భద్రత మరియు సాగర్ చొరవపైన అయితే దృష్టి సారించింది. ఇండియా ఫస్ట్ మల్టీల్యాండ్ ఫ్రీ ఫ్లో బ్యారియర్లెస్ టోలింగ్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్ ఎట్ చొరయాసి టోల్ ప్లాజా అండ్ NH14 ఇన్ గుజరాత్. భారతదేశపు మొట్టమొదటి బ్యారియర్లెస్ టోలింగ్ విధానాన్ని నితిన్ గడ్కరీ గుజరాత్లోని నేషనల్ హైవే 48 వద్ద అయితే చౌరియాసి టోల్ ప్లాజా వద్ద అయితే ప్రారంభించడం జరిగింది.
Sikkim has been officially declared the first state in India have completed paperless state judiciary. పూర్తిగా పేపర్లెస్ స్టేట్ జ్యుడిషియరీని కలిగిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం అయితే అధికారికంగా ప్రకటించబడింది. ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ గ్రీన్ మిథనాల్ ప్లాంట్ ఈస్ బీయింగ్ సెటప్ ఎట్ దీనదయాల్ పోర్ట్ అథారిటీ ఇన్ కాండ్లా, గుజరాత్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ మిథనాల్ ప్లాంట్ను గుజరాత్లోని కాండ్లా పోర్ట్ వద్ద అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ రిలీజ్ ద కమరేటివ్ వీడియో మేకింగ్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆన్ May 7. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ 1 year కంప్లీట్ అయిన సందర్భంగా మే 7న ఆపరేషన్ సింధూర్ యొక్క మొట్టమొదటి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం ఒక స్మారక వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ నోటిఫైడ్ ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విత్ హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం ఎఫెక్టివ్ ఫ్రమ్ June 1. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇది June 1 నుండి అమల్లోకి అయితే వస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ షిప్ రిపేర్ ఫెసిలిటీ అట్ వందనీర్, గుజరాత్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,517 crore rupees. గుజరాత్లోని వార్డెన్లో సుమారు 1,570 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక షిప్ రిపేర్ సౌకర్యాన్ని కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదించడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ద 2 new semiconductor projects in Gujarat with combined investment of 3,936 crore rupee. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 2 కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు కేంద్రం ఆమోదించింది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడడం అయితే జరుగుతుంది. ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ఏ ఇమీడియట్ బ్యాన్ ఆన్ షుగర్ ఎక్స్పోర్ట్స్ అంటిల్ 30th September టు సేఫ్గార్డ్ డొమెస్టిక్ సప్లై అండ్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ రిస్క్. దేశీయ సరఫరాను రక్షించడానికి, ద్రవ్యోల్బణం ప్రమాదాలను నియంత్రించడానికి 30 సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై భారతదేశం తక్షణ నిషేధాన్ని అయితే విధించడం అయితే జరిగింది. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద 37,500 crore స్కీమ్ టు ప్రమోట్ సర్ఫేస్ కోల్ అండ్ ఇగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్. ఉపరితల బొగ్గు మరియు ఇగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు ప్రోత్సహించడం కోసం నరేంద్ర మోడీ గారు అధ్యక్షున కేంద్ర మంత్రివర్గం 37,500 కోట్ల పథకానికి అయితే ఆమోదం తెలపడం జరిగింది. కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్ కింద దీన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద అహ్మదాబాద్ టు డొలైరియా సెమీ హై స్పీడ్ డబల్ లైన్ రైల్ ప్రాజెక్ట్ ఆన్ 30th May at ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 20,667 crore rupees. కేంద్ర మంత్రివర్గం 13 మేన అహ్మదాబాద్ సర్కేస్ డోలెరా సెమీ హై స్పీడ్ డబల్ లైన్ రైల్ ప్రాజెక్టును సుమారు 20,667 కోట్ల అంచనాతో మనకి ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద $1.5 billion భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ టు స్ట్రెంథెన్ ద షిప్పింగ్ అండ్ ట్రేడ్ ఎకోసిస్టమ్. షిప్పింగ్ మరియు వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి భారతదేశం $1.5 billion భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా విల్ హోస్ట్ ద బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ ఇన్ ఇండోర్ ఇన్ June ఫోకసింగ్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ ఫార్మింగ్. ఆహార భద్రత మరియు స్మార్ట్ ఫార్మింగ్ పైన దృష్టి సారిస్తూ June 2026లో ఇండోర్లో జరగబోయే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశానికి భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆప్థమాలజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ May 9 to 10. భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆప్థమాలజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్ May 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఇండియా హ్యాస్ హోస్టెడ్ ద ISO TC 20/SC14 ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఆన్ స్పేస్ సిస్టమ్ అండ్ ఆపరేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. భారతదేశం మొట్టమొదటిసారిగా స్పేస్ సిస్టమ్ అండ్ ఆపరేషన్స్పై ISO TC 20/SC14 అనే అంతర్జాతీయ సమావేశాన్ని అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద 167 crore అరుణాచల్ కివీ మిషన్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ ఇంటు ద గ్లోబల్ ఆర్గానిక్ హబ్. అరుణాచల్ ప్రదేశ్ను ప్రీమియం గ్లోబల్ ఆర్గానిక్ హబ్ కివీ హబ్గా మార్చేందుకు భారతదేశం 167 కోట్ల అరుణాచల్ కివీ మిషన్ అయితే ప్రారంభించింది. ఓం బిర్లా హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అపాయింటింగ్ దగ్గుపాటి పురంధేశ్వరి యాజ్ చైర్పర్సన్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేసి బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని చైర్పర్సన్గా అయితే నియమించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ హ్యాస్ అన్వీల్డ్ ద ఫస్ట్ ప్రపోజ్డ్ డిజైన్ ఫర్ ద ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం మొట్టమొదటి ప్రతిపాదన డిజైన్ అయితే ఆవిష్కరించడం జరిగింది. ప్రెసిడెంట్ అప్రూవ్డ్ ద ఇంక్రీజ్ ఇన్ సుప్రీంకోర్టు జడ్జ్ స్ట్రెంత్ ఫ్రమ్ 34 to 38. గతంలో మనం చెప్పుకున్నాం కదా 34 నుండి 38కి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను అయితే పెంచబోతున్నారని. దీనికి సంబంధించి రాష్ట్రపతి అయితే ఆమోదం అయితే తెలిపారు. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ద రిటర్న్ ఆఫ్ 11th century చోళా కాపర్ ప్లేట్స్ ఫ్రమ్ ద నెదర్లాండ్.
సుదీర్ఘ దౌత్య ప్రయత్నాల తర్వాత నెదర్లాండ్ నుండి 11వ శతాబ్దపు చోళుల రాగి శాసనాలను భారతదేశం తిరిగి అయితే రప్పించడం జరిగింది. టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఎస్ఎంఎల్ సైన్ ద పార్ట్నర్షిప్ టు సపోర్ట్ ఇండియా ఫస్ట్ కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్ ఇన్ గుజరాత్. గుజరాత్ దులేరియాలో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సెమీకండక్టర్ ఫ్యాబ్కు మద్దతు ఇవ్వడానికి టాటా ఎలక్ట్రానిక్స్ ఏఎస్ఎంఎల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అయితే కుదుర్చుకున్నాయి. పిఎం మోడీ విజిట్ టు ద నెదర్లాండ్స్. ఇటిజిక్ డ్యామ్ హ్యాస్ హైలైటెడ్ ఇండియా ఇంట్రెస్ట్ ఇన్ డచ్ వాటర్ ఇంజనీరింగ్. నెదర్లాండ్స్లోని మనకి ఆఫ్స్లు ఇంట్జింక్ ఆనకట్టగా మోడీ సందర్శించడం డచ్ వాటర్ ఇంజనీరింగ్పై భారతదేశ ఆసక్తిని అయితే హైలైట్ చేస్తుంది. సో నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డ్యామ్ నేమ్ అనేది చూసుకోండి. నేపాలీ గైడ్ కమిరితా షెర్పా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ 32nd టైం. నేపాల్ గైడ్ కమిరిటా షెర్పా ప్రపంచ రికార్డు స్థాయిలో 32వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అయితే అధిరోహించారు. ఇండియాస్ ఇనాగరల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఏలియన్ సమిట్ ఒరిజినల్లీ ప్లాన్ ఫర్ June 1 ఇన్ న్యూఢిల్లీ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్. మొదట 2026 జూన్ 1న న్యూఢిల్లీలో నిర్వహించాలనుకున్న భారతదేశపు తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఏలియన్ సదస్సు అయితే వాయిదా పడడం అయితే జరిగింది. యాక్చువల్గా ఇండియాలో అయితే కండక్ట్ చేయాలనుకున్నారు కదా, బట్ పోస్ట్పోన్ చేశారు. అలాగే ఇండియా హ్యాస్ పోస్ట్పోన్ ద 4th ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ ఇన్ న్యూఢిల్లీ డ్యూ టు ద ఎబోలా అవుట్బ్రేక్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎబోలా వైరస్ అయితే వ్యాప్తి అయితే జరుగుతుంది కదా, దీని కారణంగా మనకి సమిట్స్ అనేవి నిర్వహించినప్పుడు అక్కడ నుండి ఇక్కడికి జనాలు వచ్చినప్పుడు, డెలిగేట్స్ వచ్చినప్పుడు దాని ద్వారా వైరస్ అనేది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సును వాయిదా వేయడం అయితే జరిగింది. ఓకే, అలాగే బిగ్ క్యాట్ ఏలియన్స్ను కూడా వాయిదా అయితే వేశారు. ఇండియా ఫస్ట్ నేషనల్ ఏఐ అండ్ డిజిటల్ వాటర్ సమిట్ నేమ్డ్ ద నేషనల్ ఏఐ సమిట్ ఆన్ వాటర్ వాజ్ హోస్టెడ్ ఇన్ బెంగళూరు ఆన్ May 27. నేషనల్ ఏఐ సమిట్ ఆన్ వాటర్ పేరిట భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఏఐ మరియు డిజిటల్ వాటర్ సదస్సు అయితే బెంగళూరులో May 27 అయితే నిర్వహించబడుతుంది. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ అన్వీల్డ్ ద న్యూ 80 స్టార్ లోగో ఫాలోయింగ్ ద క్రియేషన్ ఆఫ్ సౌత్ కోస్ట్ రైల్వే యాజ్ ఇండియాస్ 18th రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విశాఖపట్నం. రీసెంట్గా జూన్లో 18వ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంగా సౌత్ కోస్ట్ రైల్వేని అయితే లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఈ భారతీయ రైల్వే 18వ రైల్వే జోన్గా సౌత్ కోస్ట్ రైల్వేని అయితే ఏర్పాటు చేయడం కారణంగా 18 నక్షత్రాల లోగోని అయితే ఆవిష్కరించింది. అంటే రైల్వే ముందు చుట్టూరు నక్షత్రాలు ఉంటాయి కదా, అంతకుముందు 17 ఉండేవి. 17 రైల్వే జోన్స్కి రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఇంకొకటి యాడ్ అవడంతో 18 నక్షత్రాల లోగోని అయితే భారతీయ రైల్వే లాంచ్ చేసింది. ఈ సౌత్ కోస్ట్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం అయితే విశాఖపట్నంలో అయితే ఉంటుంది. బెంగళూరు కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ ఓవర్టేకెన్ ముంబై టు బికమ్ ద ఇండియా సెకండ్ బిజియెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏప్రిల్. 2026 ఏప్రిల్లో ముంబైని అధిగమించి బెంగళూరులోని కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశపు 2వ అత్యంత రద్దీగా ఉండే దేశీయ విమానాశ్రయంగా అయితే నిలిచింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ స్కైకాస్ట్ సిస్టమ్ అట్ ఢిల్లీ ఐజీఏ ఎయిర్పోర్ట్ అండర్ మిషన్ మౌసమ్ డిప్లాయింగ్ ద అడ్వాన్స్డ్ ఏవియేషన్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్. మిషన్ మౌసమ్ కింద ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో భారతదేశపు మొట్టమొదటి స్కై క్రాష్ సిస్టమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా టోటల్ ఫెర్టిలిటీ రేట్ హ్యాస్ ఫాలెన్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్ ద ఫస్ట్ టైం రీచింగ్ 1.9. భారతదేశ ప్రసవాల రేటు మొదటిసారిగా పునరుత్పత్తి భర్తీ స్థాయి కంటే తక్కువకు పడిపోయి 1.9కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ చూద్దాం. ఇండియా విల్ హోస్ట్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఏలియన్ సమిట్ ఆన్ June 1 to 2 ఇన్ న్యూఢిల్లీ. జూన్ 1 నుండి 2 వరకు న్యూఢిల్లీలో జరిగే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఏలియన్స్కు భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండోర్ విల్ హోస్ట్ ద బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ ఇన్ జూన్ అండర్ ద ఇండియా బ్రిక్స్ ప్రెసిడెన్సీ. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన జూన్లో బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశానికి అయితే ఇండోర్ అయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్ అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్ న్యూస్ చూద్దాం. హజర్బైంగ్ ఇన్ జార్ఖండ్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఇండియా ఫస్ట్ పెరల్ ఫార్మింగ్ క్లస్టర్ లెడ్ బై ఫిషరీ డిపార్ట్మెంట్. జార్ఖండ్లోని హజరీబైంగ్ మత్స్యశాఖ భారతదేశంలోని మొట్టమొదటి ముత్యాల సాగు క్లస్టర్గా అయితే నిలవడం జరిగింది. అరకు ఓల్డ్ సీడ్ ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ప్రిజర్వ్ ట్రెడిషనల్ క్రాప్ వెరైటీస్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అరకు పాత విత్తనాల పండుగ అయితే అరకు ఓల్డ్ సీడ్ ఫెస్టివల్ అయితే నిర్వహించడం జరిగింది. 2026 కైలాస్ మానసర యాత్ర అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఇది జూన్ నుండి ఆగస్ట్ దాకా అయితే రన్ అవుతుంది. యూజింగ్ లుపేలాక్ పాస్ అండ్ నతులా పాస్ యాజ్ ప్రైమరీ రూట్స్. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2026 కైలాస్
మానస సరోవర యాత్ర ఉత్తరాఖండ్లోని లిపు లేక్ పాస్ మరియు సిక్కింలోని నాథులా పాస్లను ప్రాథమిక మార్గాలుగా ఉపయోగిస్తూ 2026 జూన్ నుండి ఆగస్టు వరకు అయితే కొనసాగనుంది. నెక్స్ట్, సువేందు అధికారి హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్. పశ్చిమ బెంగాల్కి ఎన్నికలు అయితే జరిగాయి కదా, మనకి బీజేపీ అయితే రావడం జరిగింది అధికారంలోకి. బీజేపీకి సంబంధించి సువేందు అధికారి అయితే మనకి ముఖ్యమంత్రిగా అయితే ఎన్నికవడం అయితే జరిగింది. అకార్డింగ్ టు ద CMFRI డేటా, తమిళనాడు టాప్డ్ ద ఇండియా ఇన్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్స్ ఫర్ 2025 క్యాలెండర్ ఇయర్. ఏప్రిల్ 30, 26న ఈ CMFRI విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 క్యాలెండర్ సంవత్సరానికి గాను సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం భారతదేశంలో అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. ఒడిశా బికమ్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 హౌస్ కంప్లీషన్స్ విత్ 2000 హౌస్ కంప్లీటెడ్ అండర్ ద అర్బన్ హౌసింగ్ స్కీమ్. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 2000 కంటే ఎక్కువ గృహాలను పూర్తి చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గృహాల పూర్తి జాబితాలో ఒడిశా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. జార్ఖండ్ హ్యాస్ అచీవ్డ్ ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ బై రికార్డింగ్ ద జీరో ప్రైమరీ డ్రాప్ అవుట్ రేట్ ఇన్ 2024-25. జార్ఖండ్ రాష్ట్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల డ్రాప్ అవుట్ రేటును 0గా నమోదు చేయడం ద్వారా పాఠశాల విద్యలో పెద్ద మైలురాయిని అయితే సాధించడం జరిగింది. Maharashtra has approved the compressed biogas policy with 500 crores support to promote waste to energy and renewable fuel projects. వ్యర్థాల నుండి ఇంధనము మరియు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి 500 కోట్ల మద్దతుతో కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026 అయితే మహారాష్ట్ర ఆమోదించడం అయితే జరిగింది. సి జోసెఫ్ విజయ్ స్వాన్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనకి టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ మనకి ఫిల్మ్ యాక్టర్ అయితే ముఖ్యమంత్రిగా అయితే అపాయింట్ అవ్వడం అయితే జరిగింది, ఎన్నికవడం అయితే జరిగింది. యాక్చువల్గా తమిళనాడు సీఎం టీవీకే పార్టీ ఏదైతే ఉందో, సో వీళ్ళ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని అయితే క్రాస్ అయితే చేయలేదు. బట్ అలయన్స్తో కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో మనకి ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయడం అయితే జరిగింది. ఎన్ రంగస్వామి హ్యాస్ టేకెన్ ఆత్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పుదుచ్చేరి ఫర్ ద 5th టర్మ్. మనకి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్ళీ 5వసారి మనకి ఎన్ రంగస్వామి గారు ఎన్నికవడం అయితే జరిగింది. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యాస్ అనౌన్స్డ్ ద విడి సతీశన్ యాజ్ కేరళ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా విడి సతీశన్ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే ప్రకటించడం జరిగింది. Kerala has created the dedicated artificial intelligence portfolio at the cabinet level for the first time, marking the major governance shift under the new UDF government. కొత్త యూడీఎఫ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద పాలనా మార్పును సూచిస్తూ కేరళ కేబినెట్ స్థాయిలో మొదటిసారిగా ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హర్యానా హ్యాస్ లాంచ్డ్ ద శ్రమ్ మిత్ర యాప్, ఏ ఫ్రీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ కనెక్టింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అక్రాస్ ద స్టేట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల మరియు యాజమాన్యాలను అనుసంధించడానికి హర్యానా ఉచిత డిజిటల్ ఉపాధి వేదికైన శ్రమమిత్ర యాప్ను అయితే ప్రారంభించింది. మధ్యప్రదేశ్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ గూగుల్ క్లౌడ్ ఇండియా టు బ్రింగ్ ఏఐ పవర్ క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రియల్ టైమ్ పిలిగ్రిమ్ అసిస్టెన్స్ టు సింహస్థ 2028 ఇన్ ఉజ్జయిని, వైల్ ఆల్సో లాంచింగ్ ద ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ ఇండోర్. ఉజ్జయినిలో జరిగే సింహస్థ 2028 కొరకు ఏఐ ఆధారిత జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర స్పందన, యాత్రికుల నిజ సమయ సహాయాన్ని అందచేయడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ క్లౌడ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే ఇండోర్లో ఏఐ ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తుంది. వెస్ట్ బెంగాల్ హ్యాస్ అప్రూవ్డ్ ద 7th పే కమిషన్, బ్రింగింగ్ ద మేజర్ సాలరీ అండ్ పెన్షన్ రివిజన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల భారీ సవరణను తీసుకొస్తూ పశ్చిమ బెంగాల్ 7వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈజ్ సెట్ టు లాంచ్ ద ఫస్ట్ ఆటోమేటెడ్ ఎయిర్ ట్రైన్ బై 2029, కనెక్టింగ్ టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 ఏరో సిటీ అండ్ కార్గో సిటీ. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 ఏరో సిటీ అండ్ కార్గో సిటీలను అనుసంధానిస్తూ 2009 నాటికి మొట్టమొదటి ఆటోమేటెడ్ ఎయిర్ ట్రైన్ ప్రారంభించడానికి అయితే సిద్ధంగా ఉంది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు డెవలప్ 450 crore వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ రోప్వే కనెక్టింగ్ ఋషికేశ్ టు నీలకంఠ మహాదేవ్ టెంపుల్. ఋషికేశ్ను నీలకంఠ మహాదేవ్ ఆలయంతో అనుసంధానించే 450 కోట్ల వన్యప్రాణుల సున్నితమైన వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ రోప్వేను అభివృద్ధి చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈజ్ చైరింగ్ ద సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఇన్ జగల్పూర్, ఛత్తీస్గఢ్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ 4 స్టేట్స్. ఛత్తీస్గఢ్లోని జగల్దల్పూర్లో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రితో జరగనున్న సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా అయితే అధ్యక్షత వహించనున్నారు.
యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ద ఏ పవర్ డైల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఏ ఆధారిత డైల్ 112 అత్యవసర స్పందన వాహనాలను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా లాంచ్డ్ ద 175 crore కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ మిషన్ టు బిల్డ్ ద ప్రీమియం స్పెషాలిటీ కాఫీ ఎకోసిస్టమ్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఈశాన్య ప్రాంతంలో ప్రీమియం స్పెషాలిటీ కాఫీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 175 కోట్ల కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ మిషన్ అయితే ప్రారంభించారు. సిక్కిం విల్ ఇంప్లిమెంట్ ద ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ఫ్రమ్ January 1st, allowing Sikh couples to directly register ఆనంద్ కరాజ్ మ్యారేజ్ అండర్ దైర్ ఓన్ లీగల్ ఫ్రేమ్వర్క్. సిక్కు జంటలు తమ సొంత చట్టపరమైన చట్టం కింద ఆనంద్ కరాజ్ వివాహాలను నేరుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ను June 1 నుండి సిక్కిం రాష్ట్రం అయితే అమలు చేయనుంది. ఒడిశా డిప్యూటీ సీఎం పార్వతి పరిడా ఇనాగ్రేటెడ్ ద నిమపరా పాత ఉత్సవ్ 2026 ఇన్ పూరి, బ్లెండింగ్ కల్చరల్ హెరిటేజ్, యూత్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ డెవలప్మెంట్ ఫోకస్డ్ యాక్టివిటీస్ అండర్ ద ఉత్కర్ష నింపారా 2.0 ఇనిషియేటివ్. ఉత్కర్ష నింపారా 2.0 చొరవ కింద సాంస్కృతిక వారసత్వ, యువత భాగస్వామ్యము, క్రీడలు, ప్రజా అవగాహన ప్రచారాలు, అభివృద్ధి ఆధారిత కార్యకలాపాలు మేళవిస్తూ పూరిలో నిమపారా పద ఉత్సవ్ 2026ను ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అయితే ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లాంచ్డ్ ద క్యాష్ ఇన్సెంటివ్ ఆఫ్ 30,000 ఫర్ థర్డ్ చైల్డ్ అండ్ 40,000 ఫర్ ఫోర్త్ చైల్డ్ టు అడ్రస్ డిక్లైనింగ్ పాపులేషన్ గ్రోత్. తగ్గుతున్న జనాభా వృద్ధిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డకి సంబంధించి 40,000 నగదు ప్రోత్సాహాలను అయితే ప్రకటించడం జరిగింది. సెంటర్ హ్యాస్ లాంచ్డ్ ద 189.79 crore మిజోరాం జింజర్ మిషన్ టు ట్రాన్స్ఫర్ మిజో జింజర్ ఇంటు ద గ్లోబల్ అగ్రికల్చర్ బ్రాండ్. మిజో అల్లాని అంతర్జాతీయ వ్యవసాయ బ్రాండ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 189.79 కోట్ల మిజోరాం జింజర్ మిషన్ అయితే ప్రారంభించారు. రాజస్థాన్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ సెమీకండక్టర్ క్లస్టర్ ఇన్ భివండి, మార్కింగ్ ద మేజర్ ఇండస్ట్రియల్ మైల్ స్టోన్. పెద్ద పారిశ్రామిక మైలురాయిని సూచిస్తూ రాజస్థాన్ తన మొట్టమొదటి సెమీ కండక్టర్ క్లస్టర్ని భివాడియాలో ప్రారంభించడం జరిగింది. ఇండియా రిలీజ్డ్ ద ఫస్ట్ శాటిలైట్ ట్యాగ్డ్ గంగా సాఫ్ట్షెల్ టర్టిల్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. భారతదేశం మొట్టమొదటి శాటిలైట్ ట్యాగ్ చేయబడిన గంగా సాఫ్ట్షెల్ తాబేలను కజిరంగా నేషనల్ పార్క్లో జాతీయ పార్కులో విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, రతీంద్ర బోస్ హ్యాస్ బీన్ elected the unopposed as Speaker of the 18th West Bengal Legislative Assembly, become the first leader from North Bengal to hold the position after independence. 18వ పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్గా రతీంద్ర బోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తర బెంగాల్ నుండి ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి నాయకుడిగా అయితే ఆయన నిలిచారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ మిస్టర్ వినయ్ కుమార్ సక్సేనా ఇనాగ్రేటెడ్ ద హై ఆల్టిట్యూడ్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ద రిమోట్ చతన్గన్ రీజియన్. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సుదూర ప్రాంతానికి చాంగ్లాంగ్ రీజియన్లో ఎత్తైన నీటిపారుదల కాలువలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇమేజ్ రాంగ్ పడింది, ఇగ్నోర్ చేయండి. అస్సాం క్యాబినెట్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్. ఓకే, యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి ఉంది కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ముసాయిదాకి అయితే అస్సాం మంత్రివర్గం ఆమోదం అయితే తెలపడం జరిగింది. Manipur Director General of Police Rajiv Singh has been appointed the Secretary Security in the Cabinet Secretary of the Central Government. Manipur Director General of India గా ఉన్న రాజీవ్ సింగ్ను కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీలో సెక్రటరీ సెక్యూరిటీగా అయితే నియమించడం జరిగింది. సిక్కిం హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ద 5th స్టేట్ ఇన్ ఇండియా టు అచీవ్ 100% ఫుల్ లిటరసీ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఉల్లాస్ ఇనిషియేటివ్. సిక్కిం కేంద్ర ప్రభుత్వపు ఉల్లాస్ చొరవ కింద 100% సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన భారతదేశపు 5వ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించబడింది. ఇందులో మొదటి స్టేట్ వచ్చేసరికి మనకి మిజోరాం వచ్చేసరికి మొదటి స్టేట్ మనకి. సిద్ధరామయ్య ఫార్మర్లీ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ పొజిషన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. స్టార్టింగ్లో మనం చూసాం కదా మనకి కొత్త ముఖ్యమంత్రికి ఎవరు అపాయింట్ అయ్యారన్నదే. A major accidental fire broke out at the Machkand hydroelectric project on the Odisha-Andhra border, damaging 2 turbines. ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 2 టర్బైన్లు అయితే దెబ్బతినడం జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్ ప్లాన్స్ టు రైజ్ ద రేషన్ కార్డ్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఫ్రమ్ 1.2 lakh to 2.5 lakh annually while cancelling 7.72 lakh cards in a major public distribution system cleanup. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రక్షాళనలో భాగంగా 7.72 లక్షల కార్డులను రద్దు చేస్తూ
రేషన్ కార్డుకి వార్షిక ఆదాయం అర్హతను 1.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తుంది. గుజరాత్ ఇంటెన్సిఫై జలపారాబ్ క్యాంపెయిన్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ ఇన్ లిటిల్ రాన్ ఆఫ్ కచ్ ఎయిమ్డ్ ఎక్స్ట్రీమ్ హీట్. తీవ్రమైన ఎండల నేపథ్యంలో లిటిల్ రాన్ ఆఫ్ కచ్లో వన్యప్రాణులను రక్షించడానికి గుజరాత్ ప్రభుత్వం జలపారాబ్ ప్రచారాన్ని అయితే తీవ్రతరం చేసింది. కేరళ గెట్స్ ద ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఇన్ తిరువనంతపురం. తిరువనంతపురంలో కేరళ మొట్టమొదటి ప్రైవేట్ వైద్య మ్యూజియాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో జెమినీ గార్డ్ ఏమో రిలేటెడ్ ఇమేజెస్ మంచివి యాడ్ చేయాలంటే ఇలాంటి చేతబడి ఇమేజ్లు యాడ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద కోల్కతా యాజ్ ద హోస్ట్ సిటీ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2026 విత్ ద థీమ్ ఆఫ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కోల్కతా ఆతిథ్య నగరంగా భారత ప్రభుత్వం అయితే ఈ మంత్ అయితే నిర్వహించనుంది. యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా లాంచ్డ్ ద 236 crore మిషన్ క్వీన్ పైనాపిల్ ఇన్ త్రిపుర టు ట్రాన్స్ఫార్మ్ ద జిఏ ట్యాగ్డ్ ఫ్రూట్ ఇంటు ద గ్లోబల్ ప్రీమియం బ్రాండ్. జిఏ ట్యాగ్ పొందిన ఈ పండును అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్గా మార్చడానికి త్రిపురలో 236 కోట్ల మిషన్ క్వీన్ పైనాపిల్ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. సిక్కిం పోలీస్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ పోలీస్ కాలర్ బై ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సిక్కిం రాష్ట్ర పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కాలర్ అవార్డు అయితే బహుకరించడం జరిగింది. కొన్ని న్యూస్ అనేవి మీకు ఎక్కడో గతంలో కూడా చదివినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎందుకు రిపీట్ అవుతాయంటే అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి న్యూస్లోకి వస్తుంది, అవార్డు అనేది ప్రదానం చేసినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మళ్ళీ న్యూస్లోకి అయితే రావడం జరుగుతుంది. అందుకే మీకు ఎక్కడో చదివినట్టుగా ఉంటాయి కొన్ని బిట్స్ అనేవి. Government of India has notified the 2 new special economic zones in Puducherry including India first municipality developed SEG. మొట్టమొదటి మున్సిపాలిటీ అభివృద్ధి చెందిన స్పెషల్ ఎకనామిక్ జోన్ సహా పుదుచ్చేరిలోని 2 కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాలను అయితే భారత ప్రభుత్వం నోటిఫై చేయడం అయితే జరిగింది. ఇండియా హ్యాస్ స్ట్రెంథెన్ ద సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ బై సైనింగ్ ద $3.3 billion అగ్రిమెంట్ బిట్వీన్ ద ఒడిశా గవర్నమెంట్ అండ్ ఇంటెల్ కార్పొరేషన్ అండ్ 3D గ్లాస్ సొల్యూషన్. ఒడిశా ప్రభుత్వం ఇంటెల్ కార్పొరేషన్ మరియు అమెరికా సంస్థ మధ్య $3.3 బిలియన్ ఒప్పందం కుదరడం ద్వారా భారతదేశం సెమీకండక్టర్ తయారీ హబ్లో బలోపేతం అయితే చేయడం జరుగుతుంది. అస్సాం అసెంబ్లీ పాస్డ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ క్రియేటింగ్ హిస్టరీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఈశాన్య భారతదేశంలో చరిత్ర సృష్టిస్తూ అస్సాం అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును అయితే 2026 అయితే ఆమోదించడం అయితే జరిగింది. సో లాస్ట్ వీక్ కూడా చూసాం కదా, అస్సాం బిల్ అయితే పాస్ చేసిందని చెప్పి, ఓకే మనకి ప్రవేశపెట్టిందని చెప్పి. సో ఇప్పుడు దాన్ని అయితే పాస్ చేయడం జరిగింది, అందుకే మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ లాంచ్డ్ ద న్యూ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ టు ప్రొవైడ్ డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్టైఫండ్స్ టు రీసెర్చ్ స్కాలర్. పరిశోధక విద్యార్థులకు ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన పరిశోధనలు చేయడం కోసం నేరుగా ఆర్థిక సాధికారత స్టైఫండ్లు అందించేందుకు రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ కొత్త రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ని ప్రారంభించింది. ఆపరేషన్ షీల్డ్ డెంట్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రివెంటివ్ పోలీసింగ్ అండ్ క్రైమ్ డిటరెన్స్ డ్రైవ్ లాంచ్డ్ బై ద తమిళనాడు పోలీస్ ఇన్ సౌత్ జోన్ టు క్రాక్ డౌన్ రిపీట్ అఫెండర్స్. ఆపరేషన్ షీల్డ్ నెట్ కింద పాత నేరస్తులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి దక్షిణ జోన్ తమిళనాడు పోలీసులు ప్రారంభించిన తీవ్రమైన నివారణ, పోలీసింగ్ మరియు నేర నియంత్రణ ప్రచారానికి సంబంధించి పెట్టిన ఆపరేషన్ పేరే ఈ ఆపరేషన్ షీల్డ్ నెట్ అనేది. అదేవిధంగా ఆపరేషన్ తుఫాన్, ఇది నార్కో హంట్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ స్టేట్ వైడ్ యాంటీ నార్కోటిక్స్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై ద కేరళ గవర్నమెంట్ అండ్ కేరళ పోలీస్ టు డిస్మాంటిల్ డ్రగ్స్ సిండికేట్. ఓకే, డ్రగ్స్ రిలేటెడ్గా డ్రగ్స్ సిండికేట్లు పట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ తుఫాన్ ది నార్కోటిక్స్ హంట్ అనేది. ఇది వచ్చేసరికి డ్రగ్స్ సిండికేట్లు నిర్మూలించడానికి కేరళ ప్రభుత్వం మరియు కేరళ పోలీసులు అధికారికంగా ప్రారంభించిన మనకి సమగ్ర మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం ఇది. ఆపరేషన్ తుఫాన్ అనేది కేరళ, ఆపరేషన్ షీల్డ్ నెట్ అనేది మనకి తమిళనాడు వాళ్ళు అయితే లాంచ్ చేశారు. మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అయితే చూద్దాం. బోత్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్స్ ఆర్ సెలబ్రేటెడ్ దర్ ఫౌండేషన్ డే స్టేట్హుడ్ డే ఆన్ May 1. మే 1న గుజరాత్ మరియు మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అయితే జరుపుకోవడం జరుగుతుంది మే 1న. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది కూడా మే 1న జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి ఇన్ష్యూరింగ్ ద హెల్దీ సైకో సోషల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డేను మే 1న జరుపుకుంటారు. థీమ్ వచ్చేసరికి ఆరోగ్యకరమైన మానసిక సామాజిక పని వాతావరణాన్ని నిర్ధారించడం. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మే 3వ తారీఖున అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి షేపింగ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ పీస్.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి శాంతియుత భవిష్యత్తును రూపొందించడం. అలాగే ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే అనేది మే 4వ తారీఖున జరుపుకుంటాం. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం మే 4న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వరల్డ్ ఆస్తమా డే అనేది మే 5న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యాక్సెస్ టు ద యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ ఫర్ ఎవ్రీవన్ విత్ ఆస్తమా. ప్రపంచ ఉబ్బస దినోత్సవం మే 5న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ అందుబాటులోకి అయితే ఉంచడం ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్ మనకి. ఇన్హేలర్స్ అంటే ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, వీటిని ఇన్హేలర్స్ అనేది అంటారు. ఆస్తమా వచ్చిన వాళ్ళు పీలుస్తూ ఉంటారు, మూవీస్లో మీరు చూసే ఉంటారు. వరల్డ్ అథ్లెటిక్స్ డే, ఓకే, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం అయితే మే 7వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ ద 165th బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్ మే 7. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క 165వ జయంతిని అయితే జరుపుకోవడం జరిగింది. వరల్డ్ తలసేమియా డే, ఓకే, మే 8న అయితే మనకి జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని. ఈ సంవత్సరం థీమ్ హిడెన్ నో మోర్ ఫైండింగ్ ద అన్డయాగ్నైజ్డ్ సపోర్టింగ్ ద అన్సీన్. ఓకే, హిడెన్ నో మోర్ ఫైండింగ్ ద అన్డయాగ్నైజ్డ్ సపోర్టింగ్ ద అన్సీన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ మనకి. అలాగే 12th మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్. ఓకే, మనకి మే 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ అనేది జరుపుకుంటాం. దేనికోసం అంటే టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ పెస్ట్, డిసీజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్. తెగుళ్ళు, వ్యాధులు మరియు పర్యావరణ ముప్పుల నుండి మొక్కలు రక్షించడం కోసం ప్రతి సంవత్సరం మే 12న అయితే ఈ మొక్కల ఆరోగ్య దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్. అలాగే ఇంటర్నేషనల్ నర్స్ డే అనేది కూడా మే 12న జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ఎంపవర్డ్ నర్సెస్ సేవ్ లైవ్స్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మే 12న అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ఎంపవర్డ్ నర్సెస్ సేవ్ లైవ్స్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ మనకి. ఓకే, అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ఎంపవర్డ్ నర్సెస్ సేవ్ లైవ్స్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ అనేది 11 నుండి 17 మే దాకా ఈ సంవత్సరం అయితే జరుపుకోవడం జరిగింది. మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం మే 11 నుండి 17 దాకా జరిగింది. ఈ వారోత్సవానికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే యాక్షన్ ఎంకరేజింగ్ పీపుల్ టు టేక్ ప్రాక్టికల్ స్టెప్స్ ఫర్ బెటర్ మెంటల్ వెల్బీయింగ్. మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని ప్రజలను అయితే ఇది ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం మే 15 అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్, లెర్న్ అబౌట్ ఇట్స్ డేట్స్, థీమ్ సిగ్నిఫికెన్స్, హిస్టరీ అండ్ వై సపోర్టింగ్ ఫ్యామిలీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఇది తేదీ ప్రాముఖ్యత, చరిత్ర, శిష్టమైన అభివృద్ధికి కుటుంబాల మద్దతు ఇవ్వడం ఎందుకు అనేది అయితే మనకి తెలియచేయడం అయితే జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్. సిక్కిం సెలబ్రేటెడ్ ద స్టేట్హుడ్ డే 2026 ఆన్ 16th మే. సిక్కిం రాష్ట్రం మే 16న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది. మే 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. మే 16న అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. 2026 థీమ్ వచ్చేసరికి లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, బిల్డింగ్ ట్రస్ట్ త్రూ డైలాగ్, ఇన్క్లూజన్ అండ్ రీకన్సిలియేషన్. ఓకే, మనకి లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, బిల్డింగ్ ట్రస్ట్ త్రూ డైలాగ్, ఇన్క్లూజన్ అండ్ రీకన్సిలియేషన్ వచ్చేసరికి ఈ సంవత్సరం యొక్క థీమ్ మనకి. అలాగే మే 15 వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార దినోత్సవాన్ని మే 15 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి డిజిటల్ లైఫ్ లైన్, స్ట్రెంథనింగ్ ద రీసైలెన్స్ ఇన్ కనెక్టెడ్ వరల్డ్. ఓకే, ఇది సంవత్సరం యొక్క థీమ్ మనకి. అలాగే మే 15 వరల్డ్ హైపర్ టెన్షన్ డే, ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని మే 15 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి కంట్రోలింగ్ హైపర్ టెన్షన్ టుగెదర్. అలాగే మే 18 వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే, ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని మే 18 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రీబిల్డ్ రైజ్. ఓకే, రీబిల్డ్ అండ్ రైజ్. మే 18 ఇంటర్నేషనల్ మ్యూజియం డే, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని మే 18 అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసరికి మ్యూజియంస్ యునైటెడ్ ఏ డివైడెడ్ వరల్డ్. ఓకే, మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. 20th మేన వరల్డ్ బీ డే, ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని మే 20న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి బీ టుగెదర్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, ఏ పార్ట్నర్షిప్ దట్ సస్టైన్స్ అస్ ఆల్. ఓకే, ది బీ టుగెదర్ ఫర్ పీపుల్ అండ్ ద ప్లానెట్, ఏ పార్ట్నర్షిప్ దట్ సస్టైన్స్ అస్ ఆల్ వచ్చేసరికి ఈ సంవత్సరం యొక్క థీమ్ మనకి. 21 మేన ఇంటర్నేషనల్ టీ డే, అంతర్జాతీయ తేనీరు దినోత్సవాన్ని 21 మేన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సస్టైనింగ్ టీ, సపోర్టింగ్ కమ్యూనిటీస్ అండ్ ఫాస్టరింగ్ గ్రోత్ అండ్ ఇంక్లూజన్.
21 మేన నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మే 21 అయితే జరుపుకోవడం జరుగుతుంది. మే 22న ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ 22న అయితే జరుపుకుంటాం. మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అనేది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. ఓకే, యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్, ప్రపంచ ప్రభావం కోసం స్థానికంగా చర్యలు చేపట్టడం అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ మనకి. అదేవిధంగా మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవం, వరల్డ్ టోటల్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మే 24న కామన్వెల్త్ దినోత్సవాన్ని మే 24న భారతదేశంలో జరుపుకుంటారు. వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో కామన్వెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మే 24. మే 25న వరల్డ్ థైరాయిడ్ డే, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి థైరాయిడ్ అండ్ న్యూట్రిషన్. మే 25న ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డే, అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని మే 25న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మే 25న వరల్డ్ ఫుట్బాల్ డే, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని మే 25న అయితే జరుపుకుంటాము. అలాగే మే 28న వరల్డ్ హంగర్ డే, ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని మే 28న జరుపుకుంటాం. అలాగే మే 29న ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే, అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని మే 29న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మే 29న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్, అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల రక్షకుల దినోత్సవాన్ని మే 29న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఇన్వెస్ట్ ఇన్ పీస్, శాంతి కోసం పెట్టుబడి పెట్టండి. ఓకే, ఇన్వెస్ట్ ఇన్ పీస్. అలాగే 31 మేన వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మే మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కావాలితే మనకి పీడిఎఫ్ మన యాప్లో పెయిడ్ పీడిఎఫ్ సెషన్లో అందుబాటులో ఉంటాయి. మంత్లీ 3 months 6 months స్టాటిక్ జీకే, రైల్వే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను పిన్ చేస్తాను. లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ, ఎగ్జామ్స్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.